ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రుడు శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. శని భాగ్యంలో బలంగా ఉన్నారు. రాష్ట్రాధిపతి చంద్రుడు దశమంలో ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి లభిస్తుంది, మంచి ఉత్సాహం లభిస్తుంది. ఏది ఏమైనా భాగ్యశనుడు వీళ్ళకి మంచి చేస్తారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ద్వితీయాధిపతి అయిన రవి ఏకాదశంలో బాగున్నారు. అలాగే తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు కూడా వ్యయంలోనే లాభంలోనే ఉన్నారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, వ్యాపారపరమైన కార్యక్రమాలు కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనులను మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా స్త్రీల వల్ల వీరు లాభం పొందగలుగుతారు. వారి వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంఘంలో స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారవేత్తలుగా మంచి రాణించగలుగుతారు వీళ్ళు. అలాగే ప్రభుత్వ సంబంధమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా ఉంది. అలాగే వ్యయంలో గురువు, కాస్త ఖర్చులు అనేవి ఉంటాయి, జాగ్రత్త వహించాలి. షష్టాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో మొన్న మే 15 మారారు. ఎటువంటి కార్యక్రమాలైనా సరే చివరిదాకా వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంటాయి. అయితే మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలతోటి వాటిని చక్కగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి పిఆర్ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కళా సాంస్కృతిక రంగాల వారికి చక్కగా వ్యవహరిస్తారు. సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. చేసే ప్రయత్నాల లోపం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కావడం, మళ్ళీ మిమ్మల్ని అడగడం అవి జరుగుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కృషి లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా ఉంది. శని భగవానుడు అనుగ్రహం చాలా బాగుంది. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా ఉన్నా కూడా భవిష్యత్తు బాగుంటుంది. వీరికి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు. చేసే పనిలో కృషి లభిస్తుంది. ఏ పని చేసినా వీరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్యపోతాయి. అలాగే బంధువులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కోర్టులో ఉన్న వ్యవహారాలు సానుకూలపడతాయి. మీకు ఈ వారం అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నడగానే, సోమవారం నడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే సిద్ధగంధంతో స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.